నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యాటిట్యూడ్ స్టార్, బుల్లితెర మెగాస్టార్ అని పిలువబడే ప్రభాకర్ గారి కొడుకు యాటిట్యూడ్ స్టార్. సో ఇతను నిన్న చూసినట్టయితే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే తను పాడిన పాట. ఆ పాట గురించి నేను చెప్పలేను, కానీ దాని గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఇంకా సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న నుంచి వెళ్ళి వినిపిస్తుంది. అదేంటంటే యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ప్రభాకర్ గారి కొడుకు పాట. అసలు ఏంటి సార్ అది? దాన్ని నేను చెప్పలేకపోతున్నాను ఆ పాట పదాలు కూడా. అంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దీన్ని. ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవటం కోసం ఒక ప్రయత్నం చేశాడు అతను. గతంలో ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమాకు కూడా ఒక రకంగా నెగిటివ్ పబ్లిసిటీ కూడా పాజిటివ్గా మనకి ఒక ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనకి గతంలో ఓనిడా టీవీ అని ఒకటి ఉండేది. వాళ్ళు కొంచెం నెగిటివ్ తరహా పబ్లిసిటీ చేసి సక్సెస్ అయ్యారు మార్కెట్లో. అంటే ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి అనే టైటిల్తో వాళ్ళు సక్సెస్ అయ్యారు. పక్కింటి వాళ్ళు కుళ్ళి చచ్చిపోతారు, ఈ టీవీ మీ ఇంటికి తీసుకెళ్తే, ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు. అలా కొంచెం నెగిటివ్ పబ్లిసిటీ చేయటం ద్వారా పాజిటివ్ రిపోర్ట్ సాధించటం అని కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రభాకర్ గారి కుమారుణ్ణి ఎలాగైనా సరే జనాలలోకి పంపు చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా అతను చేసినటువంటి మొదటి సినిమాని జనాల్లోకి పుష్ చేయడానికి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు ఆ రోజుల్లో కూడా. సేమ్ స్ట్రాటజీతో ఇప్పుడు ఈ తరహా ఒక పాట పాడించి దాన్ని జనాలతో పాజిటివ్గానో నెగిటివ్గానో ఒక ఒపీనియన్ మాట్లాడతారు కాబట్టి అందరూ, తద్వారా ప్రపంచానికి తన కొడుకు కనెక్ట్ అవుతాడు, అలాగే రిజిస్టర్ అవుతాడు అని చెప్పి నమ్మి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఈ మధ్య చాలామంది కనిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. అంటే తమని తాము ఎక్కడో చోట లొకేట్ చేసుకుని తమకి ఒక గుర్తింపు సాధించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. ఏ ఇష్యూ జరిగినా కానీ ఆ ఇష్యూలోకి జొరబడిపోయి తమకి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడి గందరగోళపరిచి తద్వారా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయటం ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం. ఏది ఈ మధ్యకాలంలో శివాజీ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, దాని మీద కూడా చాలామంది అనసూయ గారిని సపోర్ట్ చేస్తూ ఆవిడ అభిమాన సంఘం అని, ఆవిడకి గుడి కట్టిస్తామని, అలా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా సోషల్ మీడియాలో జనాల అటెన్షన్ని తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ కొన్ని విన్యాసాలు చేశారు కొంతమంది. ఇప్పుడు ప్రభాకర్ గారి కొడుకు కూడా అలాంటి విన్యాసమే చేశాడు. నిజానికి వీళ్ళల్లో ఏదైనా సత్తా ఉంటే జనాలు గుర్తిస్తారు, అది ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే సినిమాతో ఒకే ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి అనుకోవడం భ్రమ. ప్రభాకర్ గారు కూడా ఓవర్ నైట్ ఏమీ ప్రజల గుర్తింపు సాధించలేదు. ఆయనకు కూడా ఒక రికార్డు ఉంది, ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన తనని తాను పరిచయం చేసుకుంటూ జనాల్లోకి అలా వెళ్ళాడు. కాబట్టి ఇది ఒకే రాత్రిలో స్టార్ అయిపోవాలి, ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి లాంటి ఆలోచనలతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇది ప్రమాదం, ఈ ధోరణి ప్రమాదం. అంటే జనాలు మాట్లాడుకుంటున్నారు కదా, అంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ పక్క నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరు ఉన్నారు పక్కన, రోడ్డు మీద మనతో పాటు ఎవరు నడుస్తున్నారు అనేటువంటి కనీసపు విచక్షణ లేకుండా చాలా బూతులు వాడతారు. అలాగే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, ట్రైన్లోనో బస్సులోనో ట్రావెల్ చేసేటప్పుడు ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఫోన్లో బూతులు మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్గా అది బయటకు వస్తుంది. అంటే ఫోన్లో అవతల వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి నచ్చక అవి ఆగ్రహం తెప్పించి ఆ ఆగ్రహాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాళ్ళు ఆ భాష వాడేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. కానీ దానిలో కొంత నిజాయితీ ఉంది. అంటే ఆ ఎమోషన్కి గురవటం వలన ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్ బయటకు వచ్చింది తప్ప ఇతరత్ర వాళ్ళు బూతులు వాడకపోయి ఉండొచ్చు. కానీ కొంతమంది అసలు మాట్లాడటమే
బూతు లేకుండా వాక్యం నిర్మించలేని పరిస్థితిలో మాట్లాడుకునే కాలేజీ యూత్ చాలామంది కనిపిస్తున్నారు రోడ్ల మీద. వాళ్ళు టీచర్ గురించి మాట్లాడినా లేకపోతే తమ తోటి విద్యార్థుల గురించి మాట్లాడినా బూతుని ఆశ్రయించకుండా మాట్లాడలేనటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితికి వెళ్ళిపోయారు. నిజానికి బూతు అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక ఎమోషన్ తాలూకా ఎక్స్ప్రెషన్కి వాడేటువంటి భాష అనుకుంటే అది ఎక్కడ పడితే అక్కడ వాడేయటం అనేది కరెక్ట్ కాదు. దిగంబర కవులు గతంలో వాళ్ళ కవిత్వంలో బూతులు రాసేవాళ్ళు. ఆ బూత్ ఎందుకు రాసేవాళ్ళు అంటే జనాల అటెన్షన్ని గ్రాప్ చేయటం కోసం వ్యవస్థ గురించి బూతులు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వ్యవస్థలో ఉన్న లోపాలని చెప్పడం కోసం కొంచెం బూతు వేసి చెబితే జనాలు అటెన్షన్ ఇటువైపు డైవర్ట్ అయి చూస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ తరహా రచనలు చేసేవారు. నగ్నముని గారు వాళ్ళు. కానీ ఎలా పడితే అలా బూతు వాడమని ఎవరూ చెప్పలేదు. ఆ సందర్భం ఏమిటి? ఓపెన్ డయాస్, అది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్లో మైక్ ముందుకు వచ్చి అక్కడ చాలామంది ప్రముఖులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మీడియా ఉంది. ఇంతమంది సమక్షంలో నువ్వు ఒక పబ్లిక్ దీనిలోకి ఒక వేదిక మీద నుంచి మాట్లాడుతున్నావు అంటే వేదిక మీద నిలబడి మాట్లాడేవారు ఎవరైనా సరే, వేదిక అనేది గురుస్థానం. గురువు బూతులు మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పే. అంటే యూట్యూబ్ అయినా సరే అది గురుస్థానమే. యూట్యూబ్లో ఇప్పుడు నేను కూర్చుని మాట్లాడుతున్నా అది గురుస్థానమే. 10 మంది చూడటం కోసం, 10 మంది వినటం కోసం ఎవరు ఏది మాట్లాడినా అది గురుస్థానమే. ఆ గురుస్థానంలో కూర్చుని బూతులు మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పే. ఆ వేదిక అయినా ఏదైనా సరే ఆ వేదిక మీద నుంచి అలా పాడటం అనేది ఖచ్చితంగా తప్పు. అయితే అదేదో యాటిట్యూడ్ అను లేకపోతే ఈ జనరేషన్ లాంగ్వేజ్ అను ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ అను లేకపోతే ఇది ఏది తప్పు కాదు, ఇది మాత్రం ఎందుకు తప్పు అంటారు, ఏది తప్పు కాదు అనేటువంటి ఒక విపరీత ధోరణి. ఆ విపరీత ధోరణితో మాట్లాడితే వాళ్ళ జీవితాలు నిజంగానే అలా ఉన్నాయా అంటే అలాంటి సందర్భాల్లో అలా రియాక్ట్ అయ్యేటువంటి మానసిక సంసిద్ధత ఉందా వాళ్ళకని క్వశ్చన్ చేస్తే అది ఉండదు. జస్ట్ తన్ని తాను ప్రమోట్ చేసుకోవడం కోసం మాత్రమే బూతులు మాట్లాడుతున్నారు తప్ప నిజంగానే ఈ వ్యవస్థ తాలూకా గందరగోళాన్ని అర్థం చేసుకుని దీన్ని మార్చడానికో మరో దానికో కదిలి ముందుకు వెళ్ళే కండిషన్లో వాళ్ళు ఉన్నారా అంటే డెఫినెట్గా లేరు. కాబట్టి ఇలాంటివి ఏమాత్రము క్షమించాల్సినటువంటి అవసరం లేదు. అతను ఏదైతే కోరుకునే ఆ ఓవర్ యాక్షన్ చేశాడు అంటే ఆల్రెడీ అతనికి ఒక ఇచ్చేసారు అందరికి. ఇప్పుడు బిరుదులు అంటారు కదా, యాటిట్యూడ్ స్టార్ అని ఇచ్చేసారు ఆయన. అసలు అట్లా యాటిట్యూడ్ అంటే బూతులు మాట్లాడమని కాదు, యాటిట్యూడ్ అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయమని కాదు. యాటిట్యూడ్ అనే దానికి అర్థం అలా మార్చేశారు. యాటిట్యూడ్ అంటే తను ఒక ధోరణి, బలమైనటువంటి ధోరణిని ప్రదర్శించటం, అదే తప్ప నిబద్ధతకి సంబంధించిన వ్యవహారం అది. అంటే నేను చెప్పిన అభిప్రాయం సరైనదే అని నేను బలంగా నమ్ముతున్నాను కాబట్టి నేను దీని నుంచి డీవియేట్ కాను అని చెప్పడం యాటిట్యూడ్ అనుకుంటే బూతులు మాట్లాడటం యాటిట్యూడ్ కాదు. నేను ఈ సమాజాన్ని మార్చడం కోసం వెడుతున్నాను, నా అభిప్రాయం మీద నేను బలంగా నిలబడతాను, నన్ను ఎవరు ఈ మార్గం నుంచి మళ్ళించలేరు అంటే అది యాటిట్యూడ్. అంతే తప్ప నేను నా నోటికి వచ్చినట్టు పబ్లిక్ డయాస్ మీద నుంచి మాట్లాడతాను అంటే ఎలా యాటిట్యూడ్ కింద తీసుకుంటాం మనం? ఆయన అట్లాంటి లిరిక్స్ రాయాలని అనిపించడం అంటే ఆ సినిమాలో అట్లాంటి పాటలు పెట్టాలని అనిపించడం ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు ఇప్పటికే సమాజం చూసుకుంటే అటెన్షన్ గ్రాబింగ్ ప్రోగ్రాంలో భాగమే గోలంతా. తమ వైపు ప్రపంచాన్ని బలవంతంగా తిప్పుకునేటువంటి ప్రయత్నం ఇది. సో ఇట్లా బూతులు మాట్లాడితే నిజంగా మనము అట్లా నిజంగా వాళ్ళ సైడ్ వెళ్తుందా సార్ అటెన్షన్ అనేది? ఇంకా చిరాకు వస్తూ ఉంటారు. లేదు, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ 10 మంది మాట్లాడతారు కదా. ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం, ఇది కూడా పాజిటివ్గానే భావిస్తారు వాళ్ళు. ఓకే, నలుగురితో తిట్టించుకోవడం కూడా ఒక ప్రచారమే కదా అనుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే సార్, 100 మందితో తిట్టించుకుంటే ఇంకా ప్రచారమే. ఇప్పుడు ఒక నీతి చెప్పి 100 మందితో మెప్పు పొందటం కన్నా కూడా బూతులు మాట్లాడి 1000 మందితో తిట్లు తినటం అనేది పబ్లిసిటీ.
అట్లా మారిపోయింది ఇప్పుడు. అలా అనుకుంటున్నాడు అతను మాత్రమే కాదు, ఆ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళందరి బుర్రల్లోనూ అదే అభిప్రాయం ఉంటే తప్ప అది రాదు బయటికి. అందుకని ఇది ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణిని క్షమించటం కుదిరే పని కాదు. ఆ వాడినటువంటి దానిలో ఒక వ్యవస్థ పట్ల ఆగ్రహమో మరొకటో లేదు, నిస్తేజంగా ఉంది ప్రపంచం, దాన్ని కదిలించడం కోసం ఈ మాట వాడాను అనేటువంటి వాతావరణం, ఒక అంటే జస్టిఫికేషన్ లేదు. అక్కడికక్కడ ఒక బూతు కల్పన చేసి వాళ్ళు ఏదో ఆగ్రహాన్ని ప్రదర్శించడం కోసం. మనకి చాలా సినిమాల్లో పాటలు ఉంటాయి హీరో మీద, అంటే నేను ఈ ప్రపంచాన్ని ఏదైనా చేయగలను, నేను సర్వసమర్థుడిని అని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ కొన్ని పరిచయ గీతాలు ఉంటాయి. ఆ పరిచయ గీతం లాంటి గీతం అయి ఉండొచ్చు ఈ సినిమాలో ఈ పాట. ఆ పరిచయ గీతాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి రాసినటువంటి ఆ రచయితకి, ఆ కవి గారికి, గానం చేసినటువంటి గాయకుడికి, అలాగే అది వేదిక మీద పాడినటువంటి, సినిమాలో కూడా ఇతనే పాడి ఉంటాడేమో తెలియదు, ఇతనే పాడి ఉంటాడు, అందుకనే స్టేజ్ మీద పాడాడు. అవును సార్. ఏది ఏవైనా కానీ ఇది క్షమించరాని తప్పే. అంటే తమకి తాము ఒక గుర్తింపును సమాజంలో సాధించటం కోసం ఈ స్థాయికి దిగజారాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా లేదు. ఇలా దిగజారటాన్ని సీరియస్గా పట్టించుకొని విమర్శించకపోతే చరిత్ర ఎవరిని క్షమించదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.